పచ్చళ్ళు చాలా మంది అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు. టేస్ట్ కూడా బాగున్నాయి అంటున్నారండి. అయితే అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు పచ్చళ్ళు కొన్న తర్వాత స్టోర్ కూడా బాగా చేసుకుంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, రంగు కూడా మారకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేకుండా ఎలా స్టోర్ చేసుకోవాలంటే మీరు బాక్స్లో కానీ ఒక బౌల్లో కానీ ప్యాకింగ్ చేసిన పచ్చడిని వంపినప్పుడు ఇలా చూసారా స్పూన్తో ఇలా నొక్కు పెట్టారనుకోండి, పీసులన్నీ కనబడకుండా లోపల వైపుకి వెళ్ళిపోతాయి. నూనె అంతా పేకి తేలుతుంది. నూనె పేకి తేలడం వల్ల మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. అలాగే మనం పచ్చడిని తరచూ కూడా డబ్బాలోంచి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పేకి ఒక్కొక్కసారి పీసులు బయటికి కనిపించిపోతూ ఉంటాయి. మీరు తీసుకున్న తర్వాత మిగతా పచ్చడిని ఇలాగ స్పూన్తో నొక్కు పెట్టుకున్నారనుకోండి, ఆయిల్ పేకి వస్తుంది, పీసులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. నాన్ వెజ్ పికిల్స్ అయినా వెజ్ పికిల్స్ అయినా సరే ఇదే విధంగా చేసుకుంటే మనకి ఆయిల్ అయితే ఈ విధంగా పేకి ఉంటుంది. దీనివల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది, నిలవ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి. అలాగే నేను కొన్ని పచ్చళ్ళకి ఆయిల్ తొక్కు వేస్తాను, వాటిలో కూడా ఇదే విధంగా పీసులు కనబడకుండా చేసుకోవాలి.